కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో మీరందరూ చూస్తూనే ఉన్నారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ ఆలయాలలో ముఖ్యమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పటి నుంచో దాదాపు వాళ్ళ నాన్న తాతల తరం నుంచి కూడా వాళ్ళ వంశపారపరంగా పండితులు అని చెప్పుకోవచ్చు. ఆయన రంగరాజన్ గారు, ఆయన పైన దాడి చాలా లేట్గా వెలుగులోకి వచ్చిందనమాట. అసలు ఆయన మీద దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అండ్ దానికి ప్రధాన కారణం ఏంటి, దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రధాన పండితులు శ్రీకృష్ణ సుధి గారు. సో శ్రీకృష్ణ సుధి గారు నమస్తే. నమస్కారం అండి. సో చూస్తున్నాం అసలుకి రామరాజ్యం ట్రూప్ అని చెప్పేసి ఒక 20-30 మంది వరుసగా ఇంట్లోకి చొరబడి ఆయన్ని కొట్టడమే కాకుండా ఆయన్ని బెదిరించటం, రకరకాల వార్తలు బయట వినిపిస్తున్నాయి. చంపేస్తాము, రామరాజ్యంలోకి జాయిన్ అవ్వకపోతే మొత్తం వదిలేసి అని వాళ్ళ కొడుకు మీద కూడా దాడి చేయడం జరిగింది. అండ్ నిజంగా చాలా బాధ అనిపించింది, ఎందుకంటే అంత గొప్ప మహాపండితులు అని చెప్పుకోవచ్చు ఆయన్ని. ఆ టెంపుల్లోకి వెళ్ళే ప్రతిసారి ఫస్ట్ ఆయన గురించి అనుకుంటాం మనం. రంగరాజన్ గారు ఉంటే బాగుంటుంది, ఆయనతో ఒక ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది, ఆయన ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో, ఆంధ్రలో, మీకు తెలుసు. అలాంటి వ్యక్తి ఇలా కూర్చొని దిగాలుగా చాలా బాధగా అనిపించిన సంఘటనలో అందరి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అసలు దీన్ని? ఆయన విద్యావంతులు కూడా అండి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందినటువంటి వ్యక్తి, చాలా విద్యా విషయకంగా కానివ్వండి. ఆయన నిజంగా చెప్పాలంటే ప్రాతస్మరణీయులు కొంతమంది ఉంటారు కదా, అలా పొద్దున్నే వెళ్ళని తలుచుకుంటే మంచిది అనుకునే వాళ్ళల్లో అలా ఎన్నదగిన వ్యక్తిగా చెప్పచ్చు. ఇది ఎలా అయిందంటే ఈ మధ్యకాలంలో మనుషుల ఆలోచన విధానం ఏమైపోయిందంటే హిందూ మతం పేరు చెప్పి మేమేమి చేసినా చెల్లుబాటు అవుతుంది. ఆ విధంగా కొంతమంది ఆలోచించి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ పేరు చెప్పి వాళ్ళు ఒక రకంగా వ్యక్తుల్ని హింసించడం కానీ, దాడి చేయడం కానీ, డబ్బులు అడగడం కానివ్వండి, లేదంటే దేవాలయాల్లో వాళ్ళు ఒక ఆర్భాటం సృష్టించి మాదే ఆధిపత్యం అని చెప్పేసి ఆ విధంగా ప్రవర్తించడం కానీ జరుగుతుంది. కానీ అది హిందూ ఆలయము, ఆయన హిందూ వ్యక్తే కదండి. అదే అంటున్నా. అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హిందూ అయినా కూడా హిందూ అయినా కాదా అనేది కూడా ఒక అనుమానం ఉంది. హిందూ పేరు చెప్పి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, ఎవరైతే వాళ్ళకి నాయకత్వం వహించిన వీరరాఘవరెడ్డి అని ఆయన భగవద్గీతలో కొన్ని శ్లోకాలను కోట్ చేశారు. కొన్ని అధ్యాయంలో ఇన్నో శ్లోకం ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా చెప్పారు, దాని ప్రకారం మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. బలవంతంగా రావాలి, రాకపోతే వచ్చేసి మేము ఏదైనా చేస్తాం, చంపేస్తాము, లేదంటే హింసిస్తాము, ఈ విధంగా మాట్లాడారు. ఇక్కడ భగవద్గీత చెప్పిన కృష్ణుడే ఒక బ్రాహ్మణుణ్ణి, తనతో పాటు చదువుకున్నటువంటి సుధాముణ్ణి ఏ విధంగా గౌరవించాడో చూస్తే ఎవరూ కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడరు. అందులో వృత్తిరీత్యా కూడా ఆయన అర్చకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ విధమైనటువంటి అవమానం చేయటం అనేది హైందవ మతానికే కాదు, ఎక్కడన్నా సరే ఏ మతానికి సంబంధించినటువంటి గురుస్థానంలో ఉండే వ్యక్తికైనా సరే ఇది ఖచ్చితంగా ఖండించి తీరాల్సిన అవసరం ఉన్నటువంటి చర్యగా చెప్పచ్చు. చూస్తే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి జరిగిందని చెప్పుకోవచ్చు ప్రధాన అర్చకులపై ఇలాంటి ఒక దాడి. బహుశా మనం ఎప్పుడు చూసుండం, మేబీ మీరు చూసారో లేదో మాకు తెలియదు, మీరు చెప్పాలి మీ మాటల్లోనే. ఎప్పుడన్నా చూసామండి ఇలా? గత సంవత్సరం గునిపూడి దేవాలయం భీమవరం పక్కన అక్షరారామలింగ ఆలయంలో జరిగింది. భీమవరంలో ఉన్నటువంటి శివాలయంలో జరిగినటువంటి దాడి జరిగింది. అలానే అంతకుముందు ఇలానే జరిగింది అనుకోండి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గౌరవించాల్సిన వ్యక్తులు చదువుకున్న తర్వాత విద్య చేసుకున్న విలయంబు దానివలన బడయి పాత్రత అవన్నీ పోయి అసలు చదువుకున్న తమట ఏదన్నా 4 శ్లోకాలు లేదంటే ఇప్పుడు భగవద్గీత మొత్తం ఆమూలాగ్నం చదివిన తర్వాత దాంట్లో సారాన్ని ఎంత అర్థం చేసుకున్నారు? మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన దాంట్లో సారం దాన్ని తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రవర్తన రాదుగా. ఇక్కడ భగవంతుడి పేరు చెప్పి చేసేటువంటి రాక్షస కృత్యాలు అంటే పైశాచిక కృత్యాలను కూడా అనాలి. ఎందుకంటే రాక్షస స్థాయి కూడా దాటిపోయింది. ఇక్కడ గౌరవించాల్సిన వ్యక్తిని తన పైన కూర్చొని ఆయన కింద కూర్చోబెట్టుకొని ఆయన చేత వచ్చేసి బెదిరింపుగానో లేదంటే భయపెట్టే విధంగానో ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా వచ్చేసి దుర్మార్గమైన చర్య. అందులో ఒక విద్యాధికుడిని అలానే వృత్తిరీత్యా గౌరవించదగిన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నిత్యం వెంకటేశ్వర స్వామిని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం త్రికాలంలో అర్చన చేసేటువంటి అలాంటి మహాపండితుడిని ఈ విధంగా అవమానం చేయటం అనేది ఎవరైనా సరే. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వాలు కూడా కేవలం వాళ్ళకు కావలసినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేవాలయాలను కానివ్వండి, దేవాలయాల్లో ఉండేటువంటి వ్యక్తులను కానివ్వండి, మీరు కనుక ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనాల వల్ల దేవాలయాల్లో భక్తి అనేది పూర్తిగా కనుమరుగైపోయిందని చెప్పచ్చు.
అంతేకాకుండా ఇప్పుడు దేవాలయంలో ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగులు వాళ్ళ పరిధి దాటి భగవంతుడు ఎదురుగుండా నిలబడి ఎన్నో రకాలుగా వచ్చిన భక్తుల్ని కానివ్వండి, అర్చకుల్ని కానివ్వండి ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓకే, అది ప్రతి చోట జరుగుతుంది, ఒక దేవాలయం కాదు. ఎందుకంటే మీరు కొన్ని రాష్ట్రాలు వెళ్తే దేవాలయంలో ప్రత్యేకంగా వచ్చి ఎవరైతే నిత్యం దేవుడికి అర్చన చేస్తున్నాడో అదేవిధంగా పూజించేటువంటి వ్యక్తిని చాలా గౌరవించే స్థానంలో చూస్తారు. బద్రీనాథ్ వెళ్తే రావల్జీ అంటారు. ఎంత పెద్ద మఠాధిపతి అయినా ఆయనకు నమస్కారం చేస్తాడు మొదట. అలానే వచ్చేసి కాశీక్షేత్రం వెళ్తే అలా కొన్ని క్షేత్రాల్లో అర్చకత్వంలో ఉన్న వ్యక్తుల్ని భగవంతుడి తర్వాత భగవంతుడు సమానంగా చూస్తారు, వచ్చినా రాకపోయినా. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు ఉదాహరణ మీకు ఇందాక చెప్పింది, వ్యక్తికి పాండిత్యం ఉండటంతోనే కాదు, మనం విద్య వచ్చినట్టునే కాదు, భగవద్గీత నామూలాగ్నం చదివినంత మాత్రాన అన్నీ తెలిసినట్టు కాదు. గీత చెప్పిన భగవంతుడు ఏ విధంగా ప్రవర్తించాడు ఒక బ్రాహ్మణుడితో, నువ్వే విధంగా ప్రవర్తించావు, ఒకసారి సరిచూసుకోండి. వాక్శుద్ధి కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కదా. అంతేకాదు, ఇలాంటి పరిస్థితులు వీళ్ళు స్పందించాల్సింది ఇలాంటి విషయాల్లో కాదు. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్లోనే ఒక రామాయణం లోపలికి వెళ్ళి రామాలయంలో ఉన్నటువంటి రాముడి విగ్రహం తల నరికి తీసుకొచ్చి కోనేరులో పడేశారు. అప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ? అదేవిధంగా అంతర్వేది తీర్థంలో రథాన్ని తగలబెట్టారు, మతోన్మాద చర్య అని అన్నారు. అప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? పోలేరమ్మ గుడిలో జరిగింది ఇక్కడ హైదరాబాద్లో, మతోన్మాదే చేశాడు, పేరు ఎందుకు లేకుండా ఎవరో చేశారు. వాళ్ళ విషయంలో స్పందించాల్సినప్పుడు స్పందించకుండా ఇప్పుడు ఏమీ లేని విషయంలో కావాలని చెప్పి అతి సౌమ్యుడైనటువంటి ఒక దేవాలయంలో పనిచేసే అర్చకుడి మీద ఈ విధంగా హఠాత్తుగా దాడి చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి హిందూ మతంలో ఒక రకమైనటువంటి ఇలాంటి దుష్టులు లేదంటే దుర్మార్గులు ఈ హిందూ మతాన్ని ఆధారంగా చేసుకొని హిందూ మతాన్ని ఇలాంటి రకమైనటువంటి పైశాచిక చర్యలు హిందువులు ప్రేరేపిస్తున్నారు అనేటువంటి భావనను జనాల్లో రేకెత్తించడం కరెక్టేనా? ఇలాంటి చర్యల వల్ల మతం మీద ఉండేటువంటి ఒక రకం, హిందూ మతం అన్ని మతాల కంటే కూడా ఒక రకమైనటువంటి మత సంబంధమైనటువంటి అన్ని మతాలను గౌరవించేటువంటి సాంప్రదాయం హిందువులది. ఎందుకంటే మనం చాలా తక్కువ మంది మాత్రమే వేరే మత గ్రంథాలను విమర్శిస్తారు, వాళ్ళంతా విమర్శించినా కూడా. అలానే ఈయన వచ్చేసి తన వంశపారంపర్యంగా వచ్చినటువంటి సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే భగవంతుని సేవించుకుంటూనే కొన్ని విశేషమైన కార్యక్రమాలు, మునివాహన సేవ ఎంత గొప్పదండి, ఎంత గొప్ప సౌభాతృత్వం భావన ఉంటే అంత గొప్పమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతారు చెప్పండి. ఒక దళిత వ్యక్తుల్ని దైవానికి సంబంధించినటువంటి భక్తి ఉన్న వాళ్ళని ఆ వ్యక్తిని భుజాన్ని వేసుకొని మోసుకుంటూ తీసుకెళ్ళి భగవంతుడి దర్శనం చేయించడం, అది ఇలాంటి కొంతమంది రంగరాజన్ గారు లాంటి వ్యక్తుల వల్లనే సాధ్యపడింది. ఎందుకంటే రామానుజాచార్యుడు కూడా అక్కడ కృష్ణుడి విగ్రహం తీసుకొని వెళ్ళినప్పుడు రంగనాథ స్వామిది అక్కడి నుంచి తెచ్చేటప్పుడు అందరూ దళితులను సహాయం తీసుకొని విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన దర్శన అర్హతను కలిగించాడు. రామానుజాచార్యుల యొక్క ఆదర్శాన్ని తీసుకొని ఈ విధంగా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కల్పించే, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించడం కోసం తన వంతు ప్రయత్నం చేసే వ్యక్తుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన విషయం. ఇది హిందూ మతం కాదు, ఏ మతమైనా ఒప్పుకోని విషయం. ఎందుకంటే నా మార్గంలోకి రమ్మని అడగటం, ఆయన్ని కొట్టినంత పని చేశారండి మనకు చూపెట్టిన వీడియో ప్రకారం అయితే. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళి చూసింది కాదు, 2 రోజుల తర్వాత బయటకు వచ్చింది. దాంట్లో ఏంటంటే ఆ వ్యక్తి మొహం చూస్తే మనకు కొడుకుని కొట్టారని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అది మీడియాకి మీకే తెలియదు. అవును, ఎదురుగా వస్తుంటే అతను అడ్డుపడ్డాడని చెప్పేసి అతన్ని బాగానే గట్టిగానే కొట్టారు, దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారని చెప్పారు. కానీ అతను కూర్చున్న పొజిషన్ చూస్తుంటే రంగరాజన్ గారి పొజిషను అప్పటి వరకు ఆయనకి ఏదో కొంత గట్టిగానే ఇబ్బంది కలిగించబట్టే ఆయన అలా కూర్చొని ఇలా ఉండిపోయారు. చూసారా మీరు అసలుకి? సో పానిక్ అయిపోయారు, బాగా భయపడ్డారు, భయభ్రాంతులకు గురి చేసి అంతమంది వచ్చేస్తే ఇంటి మీదకి భయపడతారు కదండి. ఏ మతమైనా అండి. ఎందుకంటే ఒకప్పుడు చదువు సంధ్యలు లేని పరిస్థితుల్లో దేవాలయాల మీద దాడులు జరిగినాయి, లేకుంటే వచ్చే అర్చకుల మీద దాడులు జరిగినాయి, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను తీసుకున్నారు, ఇలాంటివన్నీ ఒక కాలంలో జరిగినాయి. అంటే కానీ ఈ కాలంలో కూడా అలాంటివే జరగటం ఒక రకంగా వచ్చేసి మతపరమైనటువంటి విషయాల్లో ధర్మానికి సంబంధించిన ఏమాత్రం స్థానం లేదు. కలియుగం అంటే ధర్మం ఒంటికాలతో నడుస్తుంది, కుంటి ధర్మం అయిందనేటువంటి పరిస్థితి. అందులో కాకుండా న్యాయ వ్యవస్థను, న్యాయాధికారులను, చట్టానికి సంబంధించిన సెక్షన్లు కూడా ఉటంకిస్తూ మాట్లాడటం ఏదీ లెక్కలేదు. నేను చేసేటువంటి పనే, లేదంటే నేను ఉండేటువంటి నా సైన్యమే గొప్పది, దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ నేను జీతాలు ఇస్తాను, లేదంటే ఇంకేదో ఇస్తాను. ఇదంతా ఏంటంటే ఒక రకంగా మతపరమైనటువంటి విశృంఖలత అని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పరిధిలో ఆటవికడిగా ఉన్నటువంటి మనిషిని మతం అనేది ఒక క్రమబద్ధమైన మార్గంలో పెట్టడానికి సృష్టించబడింది. అవును, మా మతం వల్ల ఏంటంటే కొన్ని నియమాలకు కట్టుబడి మనిషి జీవించాలి అని చెప్పేది ఏ మతంలో అన్న ఉద్దేశం. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి ఆటవికమైన రాజ్యానికే దారితీస్తుంది. అంతకుముందు కొంతమంది సమాజంలో ఉన్న అసమానతలను ప్రశ్నించడం కోసం
ఈ విధమైనటువంటి అవతారాలు ఎత్తేవాళ్ళు. అలా ఉన్నటువంటి అసమానతలను ఖండించిన వ్యక్తి మీద దాడి చేయడం మటుకు చాలా దారుణమైంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు రాజకీయ పార్టీలను కూడా. మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి వరకు కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి గొడవ పెడుతున్నారు అన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే హిందువుల మధ్య గొడవ పెట్టి చిచ్చు రేపుతున్నారు మళ్ళీ. అసలు ఇంకోటండి, చిలుకూరు ఆలయం, చిలుకూరు తిరుగుబాటు ఎవరు ప్రశ్నించలేదండి. ఇప్పుడు మార్నింగ్ ఏదో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళు వెళ్ళారు, కానీ ఒక్క రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మరి రంగరాజన్ గారి మీద అంత దాడి చేశారని ఒక్కళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. నిజంగా చట్టాలు పనిచేసి ఎంతసేపు పనండి. చట్టాలు సరిగా పనిచేస్తే అరెస్ట్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు అరెస్ట్ చేశారు, దాని మీద ఇంకేదో చర్య జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేశ పరిస్థితులు ఎలా మారినాయంటే, ఎవరినైనా సరే, ఏ మతం వ్యక్తినైనా సరే, ఒక మతాన్ని నిలబెట్టుకోవడం కోసము, లేకుంటే ఒక మతానికి సంబంధించినటువంటి ఆధిపత్యం నిలబడటం కోసం, ఇప్పుడు బాంబేలో జరిగినటువంటి రాజకీయ నాయకుల హత్యలు కానివ్వండి, సినిమా స్టార్ల మీద జరిగినటువంటి దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యక్తిలో మారుతున్నటువంటి భావ తీవ్రత, దానికి పరాకాష్ఠగా చెప్పాలి. తెలిసింది ఏంటి, ఎందుకు కొట్టారంటే ఏమని చెప్పారు మీకు? కేవలం అండి ఒక రకంగా వాళ్ళు ఒక ఇప్పుడు మామూలు చిన్న దేవాలయానికి వెళ్ళారు, దానికి వస్తే అంత ప్రచారం రాదు, మీడియాలో ప్రచారం కోసం జరిగింది. తర్వాత ఏంటంటే ఏదో రకంగా వచ్చేసి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని బాగా నలుగురు గుర్తించిన వ్యక్తిని కనుక ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళకు ఒక తీవ్రమైన ప్రచారం కానీ ఒక్కసారిగా వెలుగులోకి రావచ్చు అనేటువంటి తాపత్రయం. బిష్ణోయ్ గ్యాంగ్ కానీ వాళ్ళు చేసేటువంటి చర్యలను వీళ్ళు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని చేసేటువంటి పనిగా కనపడుతుంది తప్పండి. నిజమైన హిందూ మతం మీద అభిమానంతో జరుగుతున్న చర్య కాదు. హిందూ మతం అనేది ఎప్పుడైనా సరే హిందూ మతాన్ని వంట పట్టించుకున్న వ్యక్తికి కొంత వచ్చేసేసి కొంత సహనశీలత ఉంటుంది. అలాంటి సహనశీలత ఏమాత్రం కించిత్తైనా లేని వ్యక్తి అహంకారంతో మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, ఆ ప్రవర్తన కానీ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇది చాలా తీవ్రంగా దారుణంగా ఖండించాల్సిన విషయం. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటే అందరినీ సమానంగా తీసుకొని పరిపాలన చేయండి, లేదంటే మిగతా మతాలను ఏ విధంగా వదిలేశారు అదేవిధంగా మా హిందూ దేవాలయాలను కూడా వదిలేస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్క హిందువుకి తెలుసు. బ్రాహ్మణులని కాదు, ప్రభుత్వానికి ఆదాయమే అది కదండి. ఇప్పుడు భూములు లాక్కున్నారు. ఇవాళ రోజున పేదలకు కానివ్వండి ఇతరులకు పంచిన భూముల్లో సింహభాగం దేవాలయ భూములే ఉన్నాయి. అలానే మిగతా సంబంధించిన మతాలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి అవి కానీ కనీసం ఒక్క అంగుళం మేర కూడా ముట్టుకోలేదు. ఇది ప్రభుత్వాలు ఏంటంటే వివక్ష కదా. ఇక్కడ దీంట్లో లౌకిక రాజ్యం అనడానికి ఇక్కడ ఏమాత్రం లౌకిక రాజ్యం అనేది ఇక్కడ కనపడుతూనే ఉంది కదా. హిందూ మతం సంబంధించిన ఆస్తులన్నీ ప్రభుత్వాలు తీసుకున్నాయి, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, ట్రస్టులకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి. అదేవిధంగా మిగతా రకమైన మత సంబంధమైన ట్రస్టులు కానివ్వండి వాటికి సంబంధించిన ఆస్తులు ఎందుకు ముట్టుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే, మైనారిటీలను బొచ్చగించుకోవటం అవసరం. కేవలం దీంట్లో నలిగిపోతుందంటే నిజంగా చదువుకున్నవాడు, కేవలం ధర్మం మీద నిలబడిన వ్యక్తులే నలిగిపోతున్నారు. ఈ రంగరాజన్ గారు లాంటి వ్యక్తులు నిజంగా చెప్పాలంటే ఆయన చదువు కానివ్వండి, తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి కానివ్వండి అన్నీ కూడా ఎందుకు కొరగానవైపోయిన ఒక్కరోజు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన వ్యక్తుల ముందు. ఆయన ఆత్మవిశ్వాసం ఎంత తగ్గిపోయి ఉంటుందో చూడండి ఈ పరిస్థితుల్లో. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు అందరూ కూడా సంఘీభావం తెలపవలసిన అవసరం ఉంది. అందరం ఒకసారి హిందూ సంబంధమైనటువంటి ధార్మిక వ్యక్తులు, స్వామీజీలు కావచ్చు, లేకుంటే వచ్చేసి ఇతర సంబంధించిన శైవమా, వైష్ణవమా, శాక్తేయమా ఇవన్నీ పక్కన పెట్టి ఎవరైతే ధార్మికపరమైనటువంటి జీవితం గడుపుతున్నారో ఆ వ్యక్తికి అన్ని సంబంధించినటువంటి దేవస్థానాలకు సంబంధించిన అర్చకులు కానివ్వండి, చిలుకూరు తిరుగుబాటు అదేగా జరిగింది. హుండీ అవసరం లేదు మాకు, హుండీ తీసేశారు. ఫస్ట్ చిలుకూరు అందరి దృష్టిలోకి ఎందుకు వచ్చింది అంటే హుండీ అవసరంలో, ప్రభుత్వం అవసరంలో, మాకు పరిపాలన మేమే చేసుకోగలం మా దేవాలయాన్ని. అలా మొదలుపెట్టినటువంటి సౌందరరాజన్ గారి టైంలో మొదలెట్టినటువంటి చిలుకూరు తిరుగుబాటు ఇంకా పరిడవిల్లి చాలా ఉన్నత స్థాయి ఆదర్శాలతో ముందుకెళ్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా ఆ వ్యక్తినో లేకుంటే ఆ సంస్థకు సంబంధించిన పురోభివృద్ధిని కొంతవరకు నిరోధించగలిగితే ఆ దేవాలయాన్ని నా కంట్రోల్ని చేయమని చెప్పని, లేదంటే వచ్చిన తనకు ఉన్నటువంటి అక్కడ భక్తులను తన ఆధీనంలో ఉండమని చెప్పమని, ఈ విధంగా ఒక రకంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడి ఆ వ్యక్తిని భయపెట్టి ఏదో ఒక విధంగా తను అక్కడ ఆధిపత్యం పొంది క్రమంగా వచ్చేసి దీని ద్వారా తన మిగతా దేవాలయాలను కానీ లేదంటే హిందూ ధార్మిక సంస్థలను కానీ తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని. సో దీన్ని అరికట్టకపోతే ఇంకా చాలా చూడాల్సి వస్తుంది సార్. చాలా దారుణమైన పరిస్థితులు ఇది ఇక్కడ ఆగాలి. ఎందుకంటే అండి మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి ప్రధాన అర్చకుని కూడా కొంతమంది రాజకీయ నాయకులు చాలా దారుణంగా మాట్లాడారు. అవును. అదేవిధంగా విజయవాడలో దేవాలయాలన్నీ కూడా ఏదో రోడ్డు విస్తరణలో పోయినప్పుడు చాలామంది రోడ్డును పడే పరిస్థితుల్లో అప్పుడు చాలా దారుణంగా మాట్లాడారు. ఆ దేవాలయాలన్నింటి తన ఇష్టారాజ్యంగా తన ఆస్తిగా కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి
వాళ్ళ ద్వారా వచ్చేసి పురోహితం కానీ అర్చకంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ దారుణంగా ఒక రకంగా అవమానిస్తూ జరిగేటువంటి దేవాలయ వ్యవస్థ ఉందో భగవంతుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడో కానండి, ఇక మీదట భగవంతుడు ఉపేక్షించడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా పరాకాష్ఠకు వచ్చినప్పుడు యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేనే వస్తాను, నేనే చేస్తానని చెప్పినట్టు ఏదో విధంగా. ఎందుకంటే ఏ దేవుడైనా సరే మంత్రాధీనం దైవం. అలానే మంత్రం ఎవరైతే చెప్తున్నాడు, బ్రాహ్మణుడు కానివ్వండి, ఎవరైతే అర్చకత్వం చేసే వ్యక్తిని కానీ, ఆ వ్యక్తి మంత్రం ఆ వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా నిశ్చలమైన మనసుతో కనుక ధ్యానం చేసి భగవంతుడికి మన కోరిక చెప్తే అది ఎంతటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి అయినా తొలగిపోతుందని నమ్మకం. భక్తులందరూ దేవాలయాలకు వెళ్ళి అదేది సమర్పించే కొబ్బరికాయలు, పూలు లాంటివి భగవంతుడికి చేరటం లేదు. భక్తితో ఇచ్చే చీరలు కానీ వస్త్రాలు కానివ్వండి, వెంటనే అక్కడ పెడుతున్నాం, తీసుకెళ్ళిపోయి అక్కడ కౌంటర్లో పెట్టేసేసి వేలం చేసి అమ్ముతున్నారు. భగవంతుడు కానీ మనం ఇస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాయి? అంతే. అలానే అన్నట్లు ఈ సృష్టిని దేవుడే భూమి మీదకి ఇట్లా తీసుకొచ్చాడు మనుషుల రూపంలో, మళ్ళీ ఆయనే కాపాడుకోవాల్సి వస్తుందేమో. తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఎందుకంటే భిక్ష కదండి ఈ సృష్టి అంతా. ఒక పరిధి దాటిన తర్వాత ఎప్పుడైనా భగవంతుడు కలగజేసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితే వస్తుంది. సో ఆయనకు మంచి జరగాలని, సో మనోధైర్యాన్ని ఇవ్వాలని, సో అందరూ ఆయనకి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ అందరి యొక్క బాధ్యత బాధ్యత అది నిజంగా. ఆయనకు జరిగింది రేపు ఇంకొక వ్యక్తికి జరుగుతుంది. ఇది ఒక వ్యక్తితో ఆగుతుందని అనుకోవాల్సిన పర్లేదు. సో ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఖండించి ఇలాంటి ఒక చోట ఆపకపోతే అది ఒక పరాకాష్ఠకు వెళ్ళే పరిస్థితి వస్తే కనుక అది అందరికీ బాధ రావచ్చు. మన దాకా రాలేదని ఇప్పుడు ఏమవుతుందంటే అండి, అది వైష్ణాలయం, మనకేం సంబంధం అని కొంతమంది ఇలా ఆలోచించే విధానం చాలా తప్పు. శివుడైనా, విష్ణువైనా, శక్తి అయినా, గణపతి అయినా, కుమారస్వామి అయినా, ఇంకా ఇతర దేవతలు, సాయిబాబా లాంటి ఆలయాలైనా ఇవన్నీ ఏంటంటే ఒక ధార్మికపరమైన మార్గంలో నడుస్తున్నాయి. అలాంటి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైనా జరిగినప్పుడు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది కనీస బాధ్యత మనందరిది. సో శ్రీకృష్ణ సుధీ గారు చెప్పినట్లు అందరి బాధ్యత, అందరూ రంగరాజన్ గారికి అండగా నిలబడాలని, ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వాలని, మేమున్నాం అనే ఒక మంచి మెసేజ్ని ఈ సొసైటీకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ సుధీ గారు. నమస్కారం.